కిషన్ రెడ్డి గారు మీరేం చెప్తారు? ఈ రోజు తెలంగాణ వ్యతిరేకులు అంటూ బీజేపీని కూడా టార్గెట్ చేస్తూ కేసీఆర్ కవిత గారు మాట్లాడారు, ఏం చెప్తారు? ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మన జీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మ్యామ్, ఇప్పుడు ఈరోజు అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే మన ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంది పార్టీ పెట్టుకోవడానికి. ఎన్నో పార్టీలు పెట్టారు మన తెలంగాణలోనే. ఇప్పుడే ఎవరో చెప్తున్నారు, తెలంగాణ పేరులోనే తెలంగాణ జనసమితి వచ్చింది, ప్రజా ఫ్రంట్ వచ్చింది, తల్లి తెలంగాణ అని వచ్చింది, జై తెలంగాణ పార్టీ అని వచ్చింది, లేకపోతే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని వచ్చాయి, ఇంకెన్నో పార్టీలు వచ్చాయి. ఈవెన్ టీడీపీ నుంచి దేవేంద్ర గౌడ్ గారు అప్పుడు విడిపోయినప్పుడు కూడా తెలంగాణ పార్టీ పెట్టారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి మరి చెన్నారెడ్డి గారు ఇది చేసినప్పుడు కూడా తెలంగాణ పేరుతోటి పార్టీలు పెట్టారు. ఓకే, సో ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ మారింది, ఇప్పుడు మళ్ళీ నేను టీఆర్ఎస్ పెడుతున్నాను అంటే అదంతా మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇది ఇంటి గొడవ అండి, ఇది ఇంటి గొడవ. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు సంపాదన విపరీతంగా సంపాదించారు. అది రాజకీయంగా కావచ్చు, రాజకీయ బలమే కావచ్చు, లేదా ఆస్తే కావచ్చు, రాజకీయ ఆస్తే కావచ్చు, లేకపోతే నిజంగానే ఆస్తులే కావచ్చు, ప్రాపర్టీయే కావచ్చు. ఇవి రెండు విపరీతంగా సంపాదించారు. ఇప్పుడు ఇంట్లో గొడవలు, ఇప్పుడు ఎవరు ఎంత తీసుకోవాలి? అంతకుముందు ఇదే సీన్ కట్ చేస్తే అనే టైప్లో అంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఇదే చూసాం, అన్న చెల్లెళ్ళు కొట్టుకోవడం. ఇప్పుడు అట్లాగే ఉంది. రమ్య గారు ఇంతకుముందు హరీష్ రావు గారు అన్నారు, అంటే ఇక బావ మీద కోపంతో అన్నారు, లేకపోతే అన్న మీద కోపంతో షర్మిల గారు అయి ఉండొచ్చు. ఏదైనా కానీ ఇంట్లో గొడవలు ఇవి. వాటికి మనందరినీ బలి చేయడం ఎందుకు చెప్పండి? మనం ఈరోజు ఈ డిస్కషన్లు పెట్టుకుని వారి గురించి ఏదో మాట్లాడి వీరేదో అని చెప్పి వారి ఆలోచనలు ఏంటి, వీరి ఆలోచన సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇంటి గొడవ, ఆస్తి గొడవ. లాస్ట్ కి వారు ఆస్తిలో వాటా సరిగ్గా ఇస్తామన్నారు అనుకోండి, అది రాజకీయ ఆస్తే కావచ్చు, లేదా నిజంగానే ఆస్తే కావచ్చు, డబ్బే కావచ్చు, ధనమే కావచ్చు. ఆ రెండిట్లలో ఆస్తి పంపకాలు సరిగ్గా చెప్తూ ఉన్నారు. ఆస్తుల గొడవ కాదు, వారు ఏం చెప్తున్నారు అనేది వారు చెప్తారు. వారి పార్టీ ప్రతినిధిని కాదు నేను, నా పార్టీ ప్రతినిధిని. నేనేం చెప్తున్నాను అనేది మా నేను చెప్తున్నాను. నా అంచనా ఏంటి అనేది నేను చెప్తున్నానండి, మా పార్టీ అంచనా ఏంటి అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు 10 సంవత్సరాల్లో నిజంగానే వారు 12 సంవత్సరాలు అనుకోండి, 11 సంవత్సరాలు అనుకోండి, 11 సంవత్సరాలు కూడా అధికారంలో ఉన్న రోజు ఏనాడు కూడా నోరు మీద పని. ఈ రోజు అవన్నీ నేను మూగగా చూస్తూ ఉంటాను. 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు చూశారు, ఓకే. నెక్స్ట్ టైం అయినా బయటకు వచ్చారు, ఏమైనా ఫైట్ చేశారు అంటే అది వేరే విషయం. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నంతసేపు నేను అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటే చూశాను. వాళ్ళందరూ అక్రమార్కులు, నేను చూస్తూ ఉండిపోయాను, మూగబోయాను. కాకపోతే ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పటికీ నేను పెద్దగా మాట్లాడను, కాకపోతే వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తాను అన్నట్లుగానే ఉంది కదా వారి స్పీచ్ అంతా. ఏదో బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగానే ఉంది కదా. అట్లీస్ట్ ప్రజల సైడ్ నిలబడినా కానీ నిజంగానే మాట్లాడుంటే సరిపోయేది కదా అని అనిపించింది నాకైతే. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, వారి పార్టీ లాస్ట్కి ఏమవుతుంది ఏమో. ఇప్పుడు మనమందరము ఫూల్స్ అవుతాం మాట్లాడి. ఇప్పుడు రేపు ఆస్తి గొడవలు తీరిపోయాయి అనుకోండి, మనం ఫూల్స్ అవుతాం. పోనీ అది కాదనుకోండి, వారు నిజంగానే ఆస్తి కూడా వెళ్ళలేదు అనుకోండి, నిజంగానే ఇండిపెండెంట్ గా నిలబడతారంటే ఒకసారి మనము అట్లాంటి ఆశలో పెట్టుకుని తెలంగాణ సమాజము షర్మిల గారితో వారు ఏకంగా వచ్చి తెలంగాణ పార్టీ అన్నారు, అసలు తెలంగాణలో లేకుండా ఆంధ్రాకి వెళ్ళిపోయారు. సో ఈ డ్రామాలన్నిటికీ మనం రెస్పాండ్ అయ్యి ఇక మనం ఛాలెంజ్ చేసి పెద్ద పెద్ద డిబేట్లు చేసి, ఎస్, బట్ ఇఫ్ షీ ఎర్న్స్ ది రెస్పెక్ట్, నిజంగానే తను ఫైట్ చేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు నిజంగానే ప్రజల్లో ఇఫ్ షీ ఎర్న్స్ ది రెస్పెక్ట్, దెన్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ దట్ షీ హ్యాస్ టు ఎర్న్. దెన్ సీరియస్ గా తీసుకుంటారు. లేకపోతే కేఏ పాల్ గారి దగ్గర నుంచి అందరూ పార్టీలు పెట్టారండి, ఎవరైనా పెట్టొచ్చు. ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది. అండ్ పెట్టిన పార్టీ మొదటి రోజే వారి గురించి డిబేట్ చేయమంటే ఇది వారికి ఫ్రీ పబ్లిసిటీ తప్పించి మా అందరికి ఏమి పెద్దగా మేము పట్టించుకున్నది లేదు, పెద్దగా మాకు ఇంట్రెస్ట్ కూడా లేదు మాట్లాడడం. మనోజ్ గారు. Yeah.